హలో గాయస్, కార్తీక మాసంలో రుషికొండ శివాలయంకి వెళ్ళకుండా ఎవరైనా ఉంటారా? సో అందుకనే మేము లాస్ట్ వారం ఈరోజు శివాలయంకి అయితే వెళ్ళడం జరిగింది. రుషికొండ పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడైతే ఋషులందరూ తపస్సు చేసేవారు, చాలా రోజులు ఉండేవారు అక్కడ ఒకప్పుడు. సో అందుకనే రుషికొండ అనే పేరు వచ్చింది. ఇక్కడైతే శివాలయంతో పాటు చాలా దేవుళ్ళు గుళ్ళు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇక్కడ తులసి కోట, అండ్ ఇక్కడ వచ్చేసి వినాయక స్వామి దేవుడు, అండ్ ఇక్కడ కాలభైరవి స్వామి. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాకైతే మనకైతే రైట్ సైడ్లో అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది, చిన్న గుడి, చాలా మంచిగా ఉంది గుడి అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి అభయ ఆంజనేయ స్వామి. మనకైతే ఇక్కడ లంకకు వెళ్ళే దారి పెయింటింగ్ కూడా మంచిగా వేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి అష్టముఖ నరసింహస్వామి దేవుడు, అండ్ బాల త్రిపుర సుందరి, గంగాదేవి అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు మనకి ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో.